తిరుమల లడ్డూ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ కీలక ఆధారాలను సేకరించింది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ విచారణలో పాత్రదారులను గుర్తించింది. వారి నుంచి సూత్రధారులను తేల్చే ప్రక్రియను సిట్ మొదలుపెట్టింది. గతంలో కీలకంగా వ్యవహరించిన ఓ కీలక అధికారితో పాటుగా పాలక మండలికి చెందిన ఓ ముఖ్యుడిని ఒకరిని విచారణకు పిలిచేందుకు నోటీసులు జారీ చేయనున్నారు. వీరి విచారణ సమయంలో అనూహ్య నిర్ణయాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. కలకలం రేపిన తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణ మొదలుపెట్టింది. అప్పటి వరకు విచారణలో భాగంగా 12 మంది టీటీడీ అధికారులతో పాటుగా ఇతర ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. అందులో భాగంగా కీలక బాధ్యతలు నిర్వహించిన 2 ప్రముఖులను విచారణకు పిలిచేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని అరెస్టులు ఉంటాయని సమాచారం. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్, బోలే బాబా డైరీ డైరెక్టర్లను కస్టడీలోకి తీసుకున్న సిట్ విచారిస్తోంది. కాగా విచారణ సమయంలో అరెస్ట్ అయిన నలుగురిని వేర్వేరుగా ప్రశ్నించిన నలుగురు కూడబలుక్కున్నట్లు ఒకే రకమైన సమాధానమిచ్చారని సిట్ వర్గాల సమాచారం. విచారణ వేళ పలు సందర్భాల్లో నిందితులే సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏఆర్ డైరీ సరఫరా చేసిన 4 నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినట్లు టీటీడీ ఎప్పుడు సమాచారం ఇచ్చిందనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీశారు. అయితే తాము టీటీడీకి నెయ్యే సరఫరా చేయలేదని, ఇక తిరస్కరించినట్లు టీటీడీ తమకు ఎందుకు సమాచారం ఇస్తుందని వారు ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ పరంగా 12 మంది ప్రమేయం ఉందని సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిని విచారించే అవకాశం ఉంది. విచారణ పూర్తయ్యేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. తిరుమల లడ్డూ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొంతమందిని అరెస్ట్ చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తిరుమల కల్తీ నెయ్యి విచారణలో భాగంగా అధికారులు చేపట్టినటువంటి చర్యలకు సంబంధించి మరిన్ని డీల్స్ కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, కల్తీ నెయ్యి ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది కీలకమైన ప్రముఖులనే అరెస్ట్ చేసే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వర్మ? పవన్, టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా కేసు పైన ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ బోలే బాబా డైరెక్టర్లతో పాటు ఏఆర్ డైరీ డైరెక్టర్లు 2 అంటే మొత్తం 4 నిందితుల్ని అరెస్టు చేసిన సిట్ బృందం అధికారులు వాళ్ళ కస్టడీకి కావాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీ కావాలంటూ కూడా స్థానిక తిరుపతి కోర్టులో వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. దీంతో తిరుపతి కోర్టు వీళ్ళు అంగీకరించి 4కి 5 రోజుల పాటు కస్టడీ కూడా ఏదైతే విచారణకి అనుమతించిన పరిస్థితి అయితే ప్రస్తుతం 4వ రోజు విచారణ ఈ రోజు అధికారులు ఆ నిందితులను అయితే విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పలు అంశాలపైన సుదీర్ఘంగా కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 4 రోజులుగా జరుగుతున్న విచారణలో నిందితులు ఎవరు కూడా పెద్దగా దానికి సంబంధించి సమాధానాలు చెప్తున్న పరిస్థితి అయితే కనపడటం లేదు. ఎంతసేపు తెలియదు ఇలాంటి సమాధానాలు చెప్తున్నారు తప్ప నేరానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా వాళ్ళ దగ్గర నుంచి వివరణ వచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అయితే అందడం లేదు. విడివిడిగా 4 నిందితుల్ని ఏదైతే బోలే బాబా డైరెక్టర్లు 2తో పాటు ఏఆర్ డైరీ డైరెక్టర్లకు సంబంధించి 2ని విచారిస్తున్నప్పటికీ కూడా పెద్దగా ఇప్పటి వరకు కేసులో పురోగతి కనిపించడం లేదనే చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి గతంలో నెయ్యి ఎందుకు మీ దగ్గర సామర్థ్యం లేనప్పటికీ కూడా టెండర్ మీకు ఏ విధంగా దక్కింది, అలాగే మీకు టెండర్ ఇస్తే ఏదైతే ఏఆర్ డైరీకి టెండర్ ఇస్తే దాన్ని వైష్ణవి డైరీ నుంచి నెయ్యి ఎందుకు మీరు తీసుకురావాల్సి వచ్చింది, ఆ డైరీకి సంబంధించి నెయ్యిని టీటీడీకి ఎందుకు పంపాల్సి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళని అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పొంతం లేని సమాధానాలే సిట్టు బృందానికి ఏదైతే నిందితులను ఉంచి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే రేపు కూడా విచారణ కొనసాగుతున్నది. 5 రోజులకు సంబంధించి కూడా విచారణ పూర్తయ్యాక నివేదిక అయితే ఏదైతే సిట్టు బృందం కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే నిందితులు కూడా తిరుపతి కోర్టులో వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది నిన్ననే బెయిల్ పిటిషన్ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళ కస్టడీ ఉన్న కారణంగా ఆ బెయిల్ పిటిషన్ అయితే న్యాయమూర్తి వాయిదా వేయడం జరిగింది. అలాగే ఈ 4 నిందితులే కాకుండా మిగతా వాళ్ళను కూడా
త్వరలో అరెస్ట్ చేసే దిశగా కూడా సిట్టు బృందం ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో కీలకమైనది ఏదైతే టీటీడీ మార్కెటింగ్ విభాగం నెయ్యి కొనుగోలు విభాగానికి సంబంధించి టెండర్లు పిలిచిన సందర్భంలో ఎందుకు ఏఆర్ డైరీకి సంబంధించి ఈ విధంగా దానికి సామర్థ్యం ఉందా, అంత స్థాయిలో నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఉందా లేదో చూడకుండా ఏ విధంగా టెండర్ కట్టబెట్టారు, అంత తక్కువ కోడికి ఏ విధంగా కట్టబెట్టారు, అంత తక్కువ కోడికి నాణ్యమైన నెయ్యి ఏ విధంగా వస్తుందని అనుకున్నారు. ఇలాంటి ప్రశ్నలు కూడా టీటీడీ మార్కెటింగ్ విభాగాన్ని కూడా అడగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో ఖచ్చితంగా టీటీడీ అధికారులను అంటే మార్కెటింగ్ విభాగం అధికారులని విచారణకు పిలవకపోతే కనీసం విచారణ ముందుకు సాగే అవకాశాలు అయితే కనపడటం లేదు. అలాగే అప్పట్లో ఏమన్నా పాలక మండలి సభ్యులు కానీ టీటీడీ పెద్దలు అధికారులు కాకుండా మిగతా వాళ్ళు ఏమైనా ప్రలోభాలకు గురి చేశారా? ముఖ్యంగా ఏదైతే ఏఆర్ డైరీ తమిళనాడుకు సంబంధించింది కావడంతో అప్పట్లో తమిళనాడుకు సంబంధించిన బోర్డు మెంబర్ల ప్రమేయం ఈ టెండర్లకు సంబంధించి ఏదైనా ఉందా? ఇలాంటి విషయాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా అటు టీటీడీ అధికారులతో పాటు మార్కెటింగ్ అధికారులతో పాటు ఇటు దానికి సంబంధించి ఎవరైనా టీటీడీ పెద్దలు అంటే బోర్డు సంబంధించి కూడా వ్యక్తులను కూడా విచారణకు చేస్తే తప్ప ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనపడటం లేదని చెప్పొచ్చు. మరోవైపు ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న అంశం ఏంటంటే లడ్డూలో కల్తీని వాడారా లేదా అన్న దానిపైన సుప్రీంకోర్టు దీని మీద తేల్చమని చెప్పి సిట్టు బృందం ఏర్పాటు చేసింది. ఇప్పుడు వరకు కొనసాగుతున్న విచారణ పూర్తిగా కేవలం ఆ నెయ్యికి సంబంధించి నాణ్యమైనది అవునా కాదా అనే కోణంలోనే జరుగుతుంది తప్ప ఇప్పుడు దాకా ఆ నెయ్యి లడ్డులో కలిపారా లేదా అనే దానిపైన ఇంకా విచారణ అక్కడ వరకు రాలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కూడా ఆ నెయ్యిని తాము వాడలేదు, వెనక్కి పంపాం కాబట్టి లడ్డులో కల్తీ జరిగే అవకాశమే లేదని ఆయన వర్షం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన సిట్టు బృందం మరింత విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీటీడీ ఈవో గాని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గాని కొన్ని ట్యాంకర్లు వాడినట్లుగా చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ట్యాంకర్ల అనుమానం వచ్చి వాటిని టెస్ట్ కు పంపడంతో వాటిలో జంతు సంబంధమైన కొవ్వులు కలిసినట్లుగా చెప్తున్నారు. కాబట్టి ఆ ట్యాంకర్లు వాడినప్పుడు దానికి అధికారులు సర్టిఫై ఇస్తారు. ఏ విధంగా అధికారులు కల్తీ నెయ్యి ఉంటే దాన్ని కరెక్ట్ గానే ఉన్నట్టుగా సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనేది మాత్రం తేలాల్సి ఉంది. ఇక్కడే కేసుకు సంబంధించిన కీలక అంశాలు బయటకు రావాలంటే ఆ సర్టిఫై చేసిన టీటీడీ అధికారులు ఆ ల్యాబ్ సంబంధించిన సిబ్బంది వీళ్ళందరినీ విచారిస్తే తప్ప దానికి సర్టిఫైడ్ ఎందుకు చేశారనేది కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికి నిందితులు కూడా సహకరించకపోవడంతో ఈ విచారణ ఏ మేరకు ముందుకు పోతుందనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఇవన్నీ తేలాలంటే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరి ఆ దిశగా కూడా విచారణ కొనసాగాలంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. దాదాపు 2 నుంచి 3 నెలలు ఈ లడ్డూలకు సంబంధించి కూడా ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు దీనికి సంబంధించి నివేదిక సమర్పించాల్సిన నేపథ్యంలో సిట్టు బృందం దీనిపైన దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తుంది తప్ప వాళ్ళు ఆశించిన మేరకు ఇందులో ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ప్రస్తుతానికైతే లభించిన దాఖలాలు లేవని చెప్పొచ్చు పవన్.